చూసారా? మీకేమర్థమైంది? విడిపించుకోగలిగిన అది ప్రయత్నము చేయట్లేదు. మనం కూడా అలా చేస్తుంటాం ప్రియమైన వారలారా. ఏదో ఒకరోజు మానుకోవాలని ట్రై చేసిన వాళ్ళు మనమంతా. మన వల్ల కాదు ఏమని ఫిక్స్ అయిపోతాం మనం. ఎన్నో ప్రయత్నాలు చేశాను, మన వల్ల కాదులే అనుకుంటాం ప్రియమైన వారలారా. ఒక ఏనుగు అలా అనుకుందంటే అర్థం ఉంది, దేవుని పోలికగా పుట్టిన నువ్వు నేను అలా భావిస్తున్నావంటే అర్థము లేదు ప్రియమైన వారలారా. నీకేమనిపిస్తుందంటే, ఇన్ని సంవత్సరాల నుంచి చాలాసార్లు అనుకున్నాను, ఇక నేను విడిపించుకోలేను అని నీకు అనిపిస్తుంది. చాలామంది మారు మనసు పొందకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇంకా నా వల్ల కాదులే అనుకుంటున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చూడు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చూడు. ఏమండి, మన బంధకాలను ఆయన సులువుగా తెంపగలిగే సమర్థుడు ప్రియమైన వారలారా. నిన్ను నిలబెట్టగలిగే సమర్థుడు. నువ్వు ఆయన దగ్గరికి రా, నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. నాకు మారాలనుంది అన్న ఒక్క మాట, నాకు మారాలనుంది. ఏమండి, ఒకప్పుడు మీరు ప్రయత్నాలు చేశారు, మీ వల్ల కాలేదు, అలాని ప్రయత్నాలే మానేసి ఇక మా బతుకులు ఇంతే అనుకుంటున్నారు ప్రేమన వారలారా. ఇదిగో ఇప్పుడు కూడా ఆయన చెబుతున్నాడు, ఒరేయ్ నేనున్నాను, విడిపించడానికి నేనున్నాను అంటున్నాడు. 18 సంవత్సరాల నుంచి బంధించిన ఆమెడు విడిపించాడు. నిన్ను నన్ను కూడా విడిపించగలిగే సమర్థుడు ప్రేమన దేవుని పిల్లలారా. విడిపించిన తర్వాత ఇదిగో నిన్ను సంఘములోనికి తీసుకుని వచ్చి పరలోకానికి ఎలా తీసుకుని వెళతాడో తెలుసా? 2వ రాకడలతో దూతలతో కూడా ఆయన వచ్చి ఆయన్ని ఎదుర్కొంటూ ఆయనతో ఆర్భాటముతో పరలోకానికి వెళతాం ప్రియమైన వారలారా. నరకానికి ఎలా వెళతాం? బంధింపబడి అందులో పడవేయబడతాం ప్రియమైన వారలారా. చూసారా? వద్దు, నేను బయటికి రాలేను అన్న మాట మన జీవితంలో మాట్లాడడానికి వీలు లేదు. నువ్వు ఎప్పుడో ప్రయత్నం చేశావు, నా వల్ల కాదు అనుకుంటున్నావు. ఇదిగో ఈ రాత్రి నువ్వు ఇప్పుడు ప్రయత్నం చేయి. నేను బయటకు వస్తాను అని నువ్వు అనగలిగితే వెంటనే చేయిచ్చి నిన్ను బయటికి లాగగలిగే సమర్థుడు ఆయన ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. ఇప్పటి వరకు చేసిన పాపం వల్ల జీవితంలో ఆనందం లేదు. ఇదిగో అదే పాపం వల్ల చనిపోయిన తర్వాత కూడా మనకు ఆనందం ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు? నరక యాతన అనుభవించాలి భూమి మీద ఉన్నప్పుడు. ఆ పాపాన్ని బట్టి మనల్ని మనం నిందించుకోవాలి. ఒక్కసారి యేసు క్రీస్తు చేతుల్లో నీ జీవితాన్ని పెట్టు. క్షణాలలో ఆయన నీకు ధైర్యాన్ని ఇవ్వగలడు, నీకు నమ్మకాన్ని ఇవ్వగలడు, లేఖనాల జీవాన్ని నీలో పోయగలడు, నూతన బలాన్ని ఇవ్వగలడు, నూతన స్వభావాన్ని నీకు ఇవ్వగలడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇవ్వగలడు. మగ్దలేని మరి ఆయన దగ్గరికి వచ్చింది. ఎన్ని దయ్యాలు పట్టాయట ఆమెకి? 7 దయ్యములు పట్టిందంటే ఎంత భయంకరమైన బంధకాలలో ఉందో చూడు, ఎంత భయంకరమైన బంధకాలలో. కానీ విడిపించేశాడు ప్రేమన వారలారా. సేనను దయ్యం పట్టిన వాడిని గురించి ఆలోచించండి. ఎన్ని దయ్యాలు ఉన్నాయట వాడిలో? మేము అనేకులము. వాండే విడిపించేశాడు ప్రేమన వారలారా. కాబట్టి నీ బంధకాలు ఎంత ఆయనకి? నువ్వు రాకపోవటం వల్ల నువ్వు విడిపించబడటం లేదు. ఒక్కసారి చెయ్యిచ్చి చూడు, ఆయన కౌగిలిలోనికి వచ్చి చూడు, నీ చెవిని ఆయన వాక్యానికి ఇచ్చి చూడు ప్రేమన దేవుని పిల్లలారా. జీవిత పరమార్థం ఏంటో అర్థమవుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఈ మాటలను పెడచెవిన పెట్టద్దు ప్రేమన వారలారా. నీ కొరకు నా కొరకు ఒక బంధం ఎదురు చూస్తుంది ప్రేమన వారలారా. ఒక బంధం.
నిన్ను ఆర్భాటముతో పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఒక బంధం నీ కొరకు ఎదురు చూస్తుంది ప్రేమన వారలారా. ఈ బంధకాలను వదులుకుంటే ఆ బంధములోనికి వెళ్ళగలవు, పరలోకపు తండ్రి సింహాసనం మీద కూర్చోగలవు. ఇదిగో ఈ బంధకాలే మన జీవితంలో స్థిరమైతే, ఈ బంధకాలే మరణపు ఉరులైతే, పాతాళపు పాశములు అయిపోతాయి ప్రేమన వారలారా. ఆ పాతాళములో పడిపోతే ఇదిగో ప్రభువు కూడా ఏమీ చేయలేడు ప్రేమన వారలారా. ప్రభువా నన్ను రక్షించు, నన్ను రక్షించు అని నువ్వు ఎన్ని సంవత్సరాలు కేకలు వేసినా ఆయన లేదు ప్రేమన వారలారా. ఇచ్చిన సమయం భూమి మీదనే ఇది దాటిపోయిన తర్వాత ఇదిగో దేవుడు చెయ్యగలిగిన ఏమీ చెయ్యడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఆయన అవకాశాన్ని ఎప్పుడు దుర్వినియోగ పరుచుకోకుండా నీ జీవితంలో ఉంటున్న పాపపు బంధకాలలో నుంచి బయటికి రా. ఆయన విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రేమన వారలారా. అందుకే దుర్మార్గుడు కట్టిన కట్లు ప్రేమన దేవుని పిల్లలారా, వాటిని తెంపడానికి, వాటిని విప్పేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. తన సిలువ రక్తము ద్వారా మనల్ని విమోచించడానికి ప్రేమన వారలారా. దయచేసి ఆలోచించండి. విమోచింపబడిన తర్వాత పాపం వాకిట్లో ఉందంటే నువ్వు పారిపోవాలి, తరుముతుందంటే ఇదిగో సంఘములో ఉండాలి ప్రేమన వారలారా. అమ్మో పట్టుకుంటుంది అంటే ఇదిగో వాక్యము ద్వారా నిష్ణాతులం అవుతూ, బోధ ద్వారా మన జీవితాన్ని పదిలపరుచుకుంటూ దేవుని కొరకు బ్రతకగలిగితే ఒక మహాలోకానికి వారసులు అవుతాం ప్రేమన వారలారా. దయచేసి ఈ మాటలు మీ హృదయంలో నాటబడనివ్వండి. ఈ చివరి రోజు కూడా రక్షణలోనికి రావాలన్న ఆశను కలిగి ఇదిగో దేవునితో ఆ బంధము కొరకు మనం ప్రాకులాడాలి, ప్రయాసపడాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.